అందరికీ నమస్కారం. భారతంలో నీతి కథలకు స్వాగతం. నేను చెప్పబోయే కథ పేరు 'అన్నదాన మహిమ గొప్పది'. ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనుంచే జనమేజయునికి చెప్పబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారు అనే బాధ ధర్మరాజుని బాగా కలవరపరిచింది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధ యాగం చేయాలని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి సలహా ఆదేశానుసారంగా అశ్వమేధ యాగం ఆరంభించాడు ధర్మరాజు. దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆ యాగంలో పాలు పంచుకున్నారు. చూడడానికి వచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు ధర్మరాజు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూచిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాలకు సమీపానికి ఒక ముంగీస వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. వాళ్ళంతా తెల్లబోయారు. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనుతోంది, రెండవ భాగం మామూలుగానే ఉంది. సక్తప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది ఆ ముంగీస. అందరూ తెల్లబోయారు. దాన్ని చూస్తూ, ఎవరా మహనీయుడు, ఏమిటా కథ అన్నారు. అలా వారు అడగగానే సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తప్రస్తుడనే పేరుగల యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురు భూతకోటిని దయతో చూస్తూ ఉండేవారు. కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన ఆహారాన్ని తిని తృప్తిగా జీవిస్తూ ఉండేవారు. పరబ్రహ్మమిదే మనసును నిలిపి జీవితం సాగించడానికి ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు. అలా ఉండగా వారు తమ పరిసర ప్రాంతాల్లోని చేల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమానంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమయ్యారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అమ్మా, ఆకలి ఆకలి, నీరసం అని అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి అని అన్నాడు ఆయన. ఏ ప్రాణికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీంతో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమాని తన భాగాన్ని ఆయనకు వడ్డించాడు. అది ఆరగించిన తర్వాత ఆయనకి ఇంకా ఆకలి వేసింది. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించింది. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధతో పడుతున్నా కూడా
మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషిని ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసి పుణ్యాత్ములు మీరు అంటుండగా అంటుండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలి నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. మరో పక్క అలాగే ఉండిపోయింది. సరే, మీరు కూడా దానం చేస్తున్నారు కదా, అన్నదానం. మీ దగ్గరికి వస్తే ఇటువైపు కూడా నా శరీరం మొత్తం బంగారమయం అయిపోతుందేమో అని నేను ఇలా వచ్చాను. కానీ నా శరీరం బంగారమయం అవ్వలేదు అని చెప్పి ముంగీస తన కథను ముగించింది. అందుకే అంటారు, అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని.